విజయవాడ సన్నెడ్జ్ గ్రూప్ నుంచి ఫస్ట్ లెక్చరు అకాయ్ సోనా గురించి ఇవాళ మనం విజయదశమి రోజు షేర్ చేసుకుంటున్నాము. అందరి మిత్రులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అసలు మనిషి ఇవాళ రోజుల్లో ఎవ్వరూ ఆరోగ్యంగా ఉన్నవారు అనేవారు లేరు. అందుకే పూర్వం పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. ఇవాళ ఆరోగ్యం పాడవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా మనం కొన్ని కారణాలను విశ్లేషిద్దాం. మనిషి మనుగడకు కావలసిన ప్రధానమైన గాలి, నీరు, ఆహారము కలుషితమైనవి. ఎందుకు కలుషితమైనవి? ప్రధానంగా మనిషి బుద్ధి కలుషితమైంది. అతను మిగతా వాటిని అన్నిటినీ కూడా కలుషితం చేశాడు. గాలి మొత్తం మనకు వెహికల్స్ ద్వారా, కంపెనీల ద్వారా కర్బన ఉద్గారాలు పెరిగి వాయు కాలుష్యమైంది. అలాగే నీటి కాలుష్యము, ఎన్నో పెస్టిసైడ్స్, మనకు సంబంధించిన మురుగు, సీవరేజీ అన్ని దాంట్లోకి వదలడం వల్ల నీటి కాలుష్యం. ఆహార కాలుష్యంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రసాయనిక ఎరువుల యొక్క ప్రధానమైన పాత్ర ఉంది. దాంట్లో పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, పురుగు మందులు, ఈ ఘన రసాయనిక పదార్థాలు, ద్రవ రసాయనిక పదార్థాలు వేయడం వల్ల, పెస్టిసైడ్ అవశేషాలు ఉండడం వల్ల ఇవి మూడు మనిషి తీసుకోవడము, తర్వాత జీవనశైలి సంబంధించిన పరంగా మనిషి అనారోగ్యం రావడము. దీని నుంచి మనము ఎలా బయటపడాలి? దీనికోసం సన్నెడ్జ్ ప్రోడక్ట్, బెస్ట్ ప్రోడక్ట్ అకాయ్ సోనా ప్లస్. చూడండి, అకాయ్ సోనా ప్లస్ కంపెనీ వారు దీన్ని నామినిక్లేచర్లో అంటే పేరు పెట్టడంలో అకాయ్ సోనా ప్లస్ అంటే సోనా అని పెట్టారు. సోనా అంటే బంగారం, అంటే ఇది ఆరోగ్యానికి బంగారం లాంటి సప్లిమెంట్. ఏంటి అకాయ్ సోనా ప్లస్ అని మనం ఏం చూసినట్లయితే, ఇది 30 రకాల సూపర్ ఫ్రూట్స్ యొక్క ఫ్రూట్ జ్యూస్, అంటే బెర్రీ ఎన్రిచ్డ్ ఫ్రూట్ జ్యూస్. ఇది తీసుకోవడం వల్ల మన శరీరంలో కంప్లీట్గా బాడీ డీటాక్సిఫికేషన్ అయిపోయి ఎన్నో వ్యవస్థలు శుభ్రపడి ఎన్నో వ్యవస్థల్ని అభివృద్ధి చెందుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. సహజంగా మనకి ప్రధానంగా ఎన్నో రకాల వైద్య విధానాలు ఉన్నాయి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎన్నో ఆరోగ్య వైద్య విధానాలని వాళ్ళు గుర్తించడం జరిగింది. ప్రధానంగమైన వైద్య విధానాలు 3 వైద్య విధానాలు: అల్లోపతి వైద్య విధానము, ఆయుర్వేద వైద్య విధానము, హోమియోపతి వైద్య విధానము, ప్రధానంగా మనుగడలో ఉన్న వైద్య విధానాలు. ఇవి కాకుండా యునాని, యోగా, సిద్ధ వైద్యము, ఇంకా అట్లా చాలా రకాల వైద్య విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అల్లోపతి ఈజ్ సైన్స్ ఆఫ్ డిసీజ్, ఆయుర్వేద ఈజ్ సైన్స్ ఆఫ్ లైఫ్, హోమియోపతి ఈజ్ సైన్స్ ఆఫ్ క్యూర్. దీన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇది ఏ వైద్య విధానానికి చెందినది సహజంగా మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది సప్లిమెంట్, 30 రకాల ఫ్రూట్స్ నుంచి తీసిన సప్లిమెంట్ మాత్రమే. సప్లిమెంట్ వల్ల మనం కొన్ని రకాలు, మీకు అందరికీ అవగాహన ఉంది, కొన్ని రకాల మందులు వాడడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సప్లిమెంట్ వాడడం వల్ల సైడ్ బెనిఫిట్స్ వస్తాయి. అకాయ్ సోనా అనేది ఒక 30 రకాల సూపర్ ఫ్రూట్స్ నుంచి ఈ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. ఏంటి ఆ 30 రకాల ఫ్రూట్స్ ని ఎలా సెలెక్ట్ చేశారు కంపెనీ? వరాక్ వాల్యూ అని ఒక ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణం ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బింగ్ కెపాసిటీ. అంటే మన శరీరంలో వ్యాధి రావడానికి కావలసిన కారకాలు ఏదైతే ఉన్న ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్, ఆక్సిజన్ వాల్యూ మీద వరాక్ వాల్యూ అని ఒక ప్రమాణం ఉంది. అంటే ఎంత వరాక్ వాల్యూ ఉంటుందో అంత యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ప్రోడక్ట్. అంటే ఎంత వరాక్ వాల్యూ ఉందో అంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది. దాన్ని వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధికారక శక్తిని ఎదుర్కోవడానికి కావలసిన పదార్థాలు ఈ ఫ్రూట్ జ్యూస్ లో ఉన్నాయి. ఈ ఫ్రూట్ జ్యూస్ వాడడం వల్ల, ఈ ఫ్రూట్ జ్యూస్ దేంతో వాడచ్చు మనము?
అన్ని రకాల మందులు, అల్లోపతి మందులతోటి కానీ, ఆయుర్వేదిక్ మందులతో కానీ, హోమియోపతి మందులతో కానీ, యునానీతో కానీ అన్ని ఉత్పత్తులతోటి ఈ పదార్థాన్ని మనము వాడుకోవచ్చు. ఎందుకని? ఇది 30 రకాల పళ్ళ నుంచి తీసిన ఫ్రూట్ జ్యూస్ మాత్రమే, అంటే ఫుడ్ సప్లిమెంట్. కాబట్టి ఈ పదార్థం మనం అన్ని రకాల ప్రొడక్ట్స్తో వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఆరోగ్యం ప్రధానంగా కారణం అవ్వడానికి గాలి, నీరు, ఆహారం కలుషితం అవ్వడమే పాటు ఇంకొకటి ఉంది. ఎలా అంటే ప్రతి ఒక్కరు ఇవాళ సెల్ స్క్రీన్ టైం, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, మొబైల్స్ వాడడం వల్ల స్క్రీన్ టైం పెరుగుతుంది. ఈ స్క్రీన్ టైం పెరిగి రేడియేషన్ ఎఫెక్ట్ మన శరీరానికి ఎక్కువగా అపకారం చేస్తుంది. అంతేకాకుండా మనం ప్రతిరోజు మనకు రేడియేషన్ వల్ల వచ్చిన కిరణాలు, మన లైట్ల ద్వారా వచ్చిన కిరణాలు, న్యాచురల్ లైట్ సూర్యకిరణాలు కాకుండా అన్యాచురల్ లైట్, అంటే మామూలుగా మనకి ఈ కృత్రిమమైన లైట్ల పరంగా వచ్చే కాంతి వలన మన శరీరంలో ఉన్న సర్కాడియన్ రిథం అనేది డిస్టర్బ్ అవుతుంది. తర్వాత ప్రతిరోజు మనం వాడే ప్లాస్టిక్ పదార్థాల వలన మన శరీరంలో 30 to 35 mcg మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంది. గాలి, నీరు, ఆహారం వల్ల మన శరీరము కలుషితం అవుతుంది. అలాగే మన జీవన విధానము, ఆహారము, జీవన విధానం వల్ల కూడా మన ఆరోగ్యం పాడవుతుంది. దీన్ని కాపాడుకోవడం కోసం మనం అకాయ్ సోనా ప్లస్ తో పాటు వివిధ రకాల వైద్య విధానాల్లో మందులను కలిపి వాడుకోవడం వల్ల మన శరీరంలో ఎంతో ఆరోగ్యం చేకూరడానికి ఉపయోగపడుతుంది. తరువాత అకాయ్ సోనా అనేది మన శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఏదైనా మనకు ఒక వైద్య విధానంలో మందు వాడాలి అంటే శరీరము టాక్సిఫికేషన్ అవుతుంది. ఆ టాక్సిన్స్ ని బయటికి పంపించాలి అంటే డీటాక్సిఫికేషన్ చేయాలి. డీటాక్సిఫికేషన్ లో ప్రధానంగా అకాయ్ సోనా వాడడం వల్ల మన లివరు, కిడ్నీ డీటాక్సిఫికేషన్ అయిపోయి రక్తం శుద్ధి జరిగి సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్ పరంగా ఉన్న రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి ఎన్నో సిస్టమ్స్, దగ్గర 10 నుంచి 11 రకాల వ్యవస్థలు శరీరంలో చక్కగా పనితీరు పెంచుకొని వ్యాధి నిరోధక శక్తి పెరిగి మానవ జీవితానికి అకాయ్ సోనా అంటే బంగారం లాంటి ప్రోడక్ట్. ఇది సప్లిమెంట్. అందరూ ఒకసారి ఈ ప్రోడక్ట్ గురించి, దీని గురించి తెలుసుకొని దీన్ని వాడినట్లయితే మీ రిజల్ట్ మీకే దీని యొక్క ఉపయోగాలు చక్కగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.